నల్గొండ జిల్లాలో బునాదికాని కాల్వ పనులు పూర్తి చేయాలని అడగూడూరు మండల కేంద్రం నుండి బైక్ ర్యాలీని నిర్వహించారు నాయకులు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బునాదికాని కాల్వ పనులను పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాలను అందించాలని కోరారు. బునాదిగాని కాల్వ బీబీనగర్ మండలం మక్తానాంతరం నుండి మొదలై ధర్మారం వరకు దాదాపు 98 కిలోమీటర్లు ఉండగా ఇప్పటి వరకు 34 కిలోమీటర్లు పూర్తయిందని, ఇంకా 64 కిలోమీటర్లు కావాల్సి ఉందని అన్నారు. చేయాలని చెప్పని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడగూడూరు నుండి ఈరోజు సైకిల్ మోటార్ యాత్ర ప్రారంభమైంది. మోత్కూరు పట్టణం చేరుకున్నది. ఇక్కడ నుండి ఆత్మకూరు మీదుగా రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఒకే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. 18 ఏళ్ళైంది బునాదికాని కాలువ పనులు పూర్తి కావట్లేదు, అసంపూర్తిగా ఉంది. అందుకే కాలువ పనులు పూర్తి కావాలంటే 269 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ పంపారు. ఈ అంచనా బడ్జెట్ సెక్రటేరియట్లో పెండింగ్లో ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ చేసి ఈ 269 కోట్ల రూపాయలని నిధులు విడుదల చేసి బునాదిగాని కాలువ పనులు చేపట్టాలని, అలాగే గోదావరి జలాలు ఇచ్చి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పని సిపిఎం